నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. పశ్చిమాసియాలో యుద్ధం ఆగింది. ఎవరు ఊహించిన విధంగా 5 రోజుల యుద్ధ విరామాన్ని అమెరికా ప్రకటించింది. 2 రోజులుగా చర్చలు జరుగుతున్నట్టుగా ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా 5 రోజుల పాటు ఎలాంటి యుద్ధ ఉన్మాదం చూపించేటువంటి పరిస్థితి ఉండదు అని స్వయంగా అమెరికా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో యుద్ధం ఆగిపోయినట్టేనా, ఇది కేవలం విరామం మాత్రమేనా? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎవరు ఊహించలేదు 5 రోజులు బ్రేక్ అంటున్నారు. ఈ బ్రేక్ పర్మనెంట్ అవుద్దా అనే ఒక ఆశ ఉంది చాలా మంది, ఎందుకంటే ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని అందరూ ఆందోళన చెందారు. సో ఏం చెప్తారు మీరు? రెండు విధాలుగా చూడొచ్చండి. లాస్ట్ 2 days లో ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. లెబనాన్ మీద, హెజ్బుల్లా మీద ఎక్కువ ఫోకస్ చూపించింది. ఎందుకంటే ఎప్పుడైతే ఎనర్జీ సెక్టర్ ని ఫస్ట్ ఇజ్రాయెల్ అటాక్ చేసిందో అది అమెరికాకి ఇష్టం లేదనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళు చెప్పారు, మా పర్మిషన్ అంటే వాళ్ళకి డిస్కషన్ చేయకుండా ఎనర్జీ సెక్టర్ మీద అటాక్ చేసింది. అది ఇరాన్ కౌంటర్ వైలింగ్ కింద ఖతార్లో ఉన్న ఎనర్జీ సెక్టర్ మీద విపరీతంగా దాడి చేసింది. దాని తర్వాత డిగో గార్షియాలో 4000 కిలోమీటర్స్ రేంజ్ మిసైల్స్ తోటి ఫైర్ చేసి తన శక్తిని నిరూపించారు. అలాగే కొత్త రకం మిసైల్స్ తోటి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహాం లింకన్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అయితే అబ్రహాం లింకన్ దాన్ని తిప్పికొట్టగలిగింది. ఆ మిసైల్స్ దాదాపు 800 మీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయాయి. ఇది ప్రస్తుతానికి పరిస్థితి. ఇలా నడుస్తున్నప్పుడు నిన్న 48 hours టైం ఇచ్చారు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి. ఇప్పుడు 12 గంటలు 18 గంటలు టైం ఉండగా ఈ విరామం ప్రకటించడంలో 2 ఉద్దేశాలు చూడొచ్చు. ఒకటి, వర్స్ట్ కేస్ సినారియో చూస్తే అమెరికా ఇంకా తయారుగా లేదు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి. ఎందుకంటే దానికి కావాల్సిన మైన్ స్వీపర్స్ ఇంకా రంగంలోకి దిగలేదు. బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక డిస్ట్రాయర్ ఇంకా చేరుకోలేదు. అలాగే ఒక సబ్మెరీన్ కూడా రావాల్సింది, అది టామాహాక్ మిసైల్స్ తోటి, అది కూడా ఇంకా ఏరియాకి చేరుకోలేదు. అలాగే కొంత టైం బై చేయడానికి, ఎందుకంటే ట్రంప్ గారు ఇచ్చిన థ్రెట్ ఏంటంటే చాలా సీరియస్ థ్రెట్. ఇరాన్ కున్న పవర్ సెక్టర్ ని మొత్తం డ్యామేజ్ చేస్తామని చెప్పారు. ఆ B2 బాంబర్స్ వాళ్ళు ఉన్న బాంబ్స్ కలిపి తీవ్రంగా డ్యామేజ్ చేయొచ్చు అందులో. అయితే న్యూక్లియర్ రియాక్టర్ మీద డ్యామేజ్ అయితే మాత్రం న్యూక్లియర్ రేడియేషన్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దానివల్ల ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి అమెరికాని శత్రువు కింద చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదొకటి కారణం. సో ఆ పవర్ సెక్టర్ మీద అటాక్ చేయకుండా ఉండడానికి కొంత 5 days టైం ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఈ లోపల ఇరాన్ ఎప్పటి నుంచో వారం రోజుల నుంచి చర్చలకు దిగడానికి సిద్ధంగా ఉంది. 3 రకాల డిమాండ్స్ పెట్టారు. 3 R'లు అందాం. ఒకటేమో వాళ్ళ సావరెన్ రైట్స్, దేశానికి ఉండాల్సిన హక్కులన్నీ ఉండాలి. రెండవది రిపరేషన్స్, అంటే ఏంటంటే ఇరాన్కి ఎంత నష్టం వాటిల్లిందో వాటినన్నింటినీ ఖర్చు భరించాల్సింది. మూడవది ఏంటంటే రీఅష్యూరెన్స్, అంటే ఫ్యూచర్ లో వార్ జరగదు, అంటే చిన్న చిన్న వాటికి ఇరాన్ మీదకి యుద్ధం రావని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ గా హామీ ఇవ్వాలి. అయితే వీటికి చర్చల గురించి మధ్యలో ఖతార్, ఒమన్ అటువంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఆ మధ్యవర్తిత్వానికి వహించడానికి కూడా వీలైనంతగా దెబ్బతీశారు ఖతార్ని. సో దానివల్ల ఏమైందంటే మధ్య మనుషులు కూడా తప్పిపోయారు. ఉద్రిక్తత పేరుకుంది. దాదాపు న్యూక్లియర్ వార్ కి తయారయ్యారు. అందుకనే డర్టీ బాంబ్స్ అటువంటి ప్రసక్తి విపరీతంగా పెరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ గారు ఇది అదను చూసుకుని 5 days టైం ఎక్స్టెండ్ చేసినట్టున్నారు. దీనిలో ఏంటంటే మనం రెండోది అనుకున్నట్టుగా బహుశా కొంత టైం బై చేసి, అంటే కొంత టైం కలిసిన తర్వాత వాళ్ళ ఫోర్సెస్ రంగంలోకి దిగిన తర్వాత హార్ముజ్ జలసంధి ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మీరు అన్నట్టుగా అమెరికా ఒక ప్రిపరేషన్కి కావాల్సిన టైం బీయింగ్ లేదా టైం బయింగ్ కోసం ఇది చేసింది అనుకుంటే, ఇంకో మాట కూడా చెప్పారు ఈ ప్రకటనలో భాగంగానే, ఇరాన్ సానుకూలంగా స్పందిస్తోంది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు సక్సెస్ఫుల్గా ఒక 5 రోజులు బ్రేక్ లీడ్ చేస్తున్నాయని చెప్పారు. అంటే ఇరాన్ కూడా పాజిటివ్గా కంప్లీట్గా యుద్ధాన్ని విరమించాలనేటువంటి దిశగా ఆలోచిస్తుందని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఇప్పుడు కేవలం మిసైల్స్ క్షమత తప్పితే గానీ యుఎవిస్ క్షమత కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఎస్, వాళ్ళు ఇజ్రాయెల్ మీద కూడా సక్సెస్ఫుల్ గా 2-3 మిసైల్స్ ఐరన్ డోమ్ ని భేదించుకుని వాళ్ళు ఫైర్ చేయగలిగారు. కానీ చాలా వరకు డిప్లీట్ అయిపోయింది. అందుకని అడపా మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు తప్పితే గానీ స్వామ్ పంపించినట్టు పంపించలేకపోతుంది. సో 2 పక్షాలు దాదాపు వీక్ అయిపోయినాయి. ప్రస్తుతానికి కొంచెం విరామం అనుకుందాం.
హోప్ఫుల్లీ చర్చలు కొంచెం సక్సెస్ అయ్యి, అంటే అందరూ ఇద్దరు ఒప్పుకునేటట్టు కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. నా దృష్టిలో రెండు కలిపి చర్చలు దిగుతారు. కానీ ఒకటి ఉందండి, ఇప్పుడు ఇరాన్ క్షమత పొలిటికల్ గాను మిలిటరీలను అంటే ఐఆర్జిసి స్ట్రెంత్ లోను తగ్గలేదు ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత వాళ్ళ నేషనల్ రిజాల్వ్ తగ్గలేదు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ 5 years లో వాళ్ళు ఓన్ సెంట్రిఫ్యూగ్స్ ఇవన్నీ టెక్నాలజీ ఉంది కాబట్టి యురేనియం డెవలప్ చేసుకుని మళ్ళీ అణుబాంబుకి తయారు చేసే శక్తి విధంగా, అలాగే మిసైల్స్ ని శక్తివంతంగా నేవీని ఆర్మీని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారని నా అభిప్రాయం. సో దీని తర్వాత మళ్ళా కొంత సమయం తర్వాత ఏదైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఇజ్రాయెల్కి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ వీక్ గా ఉంది కాబట్టి హెజ్బుల్లాకి సపోర్ట్ దొరకదు, హౌతీస్ కి సపోర్ట్ దొరకదు. వీళ్ళిద్దరికి సపోర్ట్ దొరకపోవడం వల్ల హమాస్ కి సపోర్ట్ దొరకదు. దానివల్ల వరల్డ్ పీస్ కమిటీ ఏదైతే అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిందో $18 బిలియన్ ఎకనామిక్ సపోర్ట్ ప్యాకేజ్ తోటి ప్రస్తుతానికి, దానివల్ల గజాలు పీస్ ఇంప్లిమెంటేషన్ చేసి గజాన్ని నార్మల్సీ తీసుకురావడానికి ప్రయత్నం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రస్తుతానికి మాత్రం ఈ 5 రోజుల విరామం కూడా శాంతి పదంగా నడిచే అవకాశాలు. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా చేసినటువంటి విరమణ ప్రకటన కేవలం ఈ 5 రోజుల బ్రేక్ ప్రకటన కేవలం విద్యుత్ సెక్టార్ పైన జరిగేటువంటి దాడులకి మినహాయింపు మాత్రమే అని చెప్పని ఒక క్లారిటీ ఇస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుంది, ముఖ్యంగా డర్టీ బాంబు ప్రకటనలు, డర్టీ బాంబుకు సంబంధించినటువంటి అంశాలు ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్నాయి. కానీ ఈ బ్రేక్ వలన మాత్రం కొంతవరకు క్రూడ్ ఆయిల్ సప్లైకి ఆటంకం ఉండకపోవచ్చు అనేటువంటి ఆశ చిగురిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.